మావోయిస్ట్ పార్టీ కూడా మనకు సపోర్ట్ చేసింది. వాళ్ళు కూడా బంద్కు పిలిపించడం జరిగింది. రాజారాం యాదవ్ గారు కూడా సూచనలు చెప్తాను. సరే. సీనన్న అధ్యక్షతన జరుగుతున్న కార్యక్రమం అందరికీ ధన్యవాదాలు. తెలంగాణ ఉద్యమం ఎట్టయితే ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యూ వరకు ఎట్టయితే కలిసామో ఇలా బీజేపీ ఆర్ఎస్యూ రెండు కూడా పీపుల్స్ మావోయిస్ట్ పార్టీ కూడా సపోర్ట్ చేయడం, అట్లాగే సిపిఎం మిత్రులు అందరికీ కూడా ఎంత గొప్ప ఉద్యమంలో భాగస్వామ్యం కావడం, అటు తెలంగాణ ఉద్యమంలో ఇటు దీంట్లో భాగస్వామ్యం కావడం జరిగింది. నేను ఇంకా లోతుల కోను కానీ సీనన్న ఇలా అధ్యక్షత వయసుని పెద్ద బాధ్యత కూడా అన్ననే వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మేము చేసిందంతా కూడా అన్నకు తెలుసు, మనకు కుల సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు ఇవన్నీ కూడా ఒక భావ్యాప్తి చేయగలుగుతాం తప్ప గ్రౌండ్లో మీరు దీన్ని సక్సెస్ చేయాలంటే ప్రజాప్రతినిధులు, పొలిటికల్ పార్టీల పాత్ర బాగుంటుంది. ఎందుకంటే నాకు ఆ అనుభవం కూడా ఉంది కాబట్టి, కాంటెస్ట్ చేసిన అనుభవం ఉంది కాబట్టి, ఒక కాన్స్టిట్యూన్సీలో తిరిగిన అనుభవం ఉంది కాబట్టి, అక్కడ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు మాత్రమే దీన్ని పూర్తిగా కిందికి తీసుకుపోగలుగుతారు. కాబట్టి నేను సీనన్నకి విజ్ఞప్తి చేసింది ఏంటంటే, మీరు మహబూబ్నగర్ జిల్లాతో పాటు మిగతా జిల్లాల్లో కూడా మన గంగుల కమలాకరణ కూడా చాలా సీరియస్గా ఉన్నాడు, అట్లాగే మదన్న ఉన్నాడు మనకు. మరి మీరు ఇంకా మిగతాలు కలుపుకొని అన్ని జిల్లాల్లో చేయండి. నేనైతే నిజామాబాద్లో కొంచెం కామారెడ్డి ఉమ్మడి నిజామాబాద్ అంతా కూడా నేను కొంత కోఆర్డినేట్ చేయడానికి ప్రయత్నిస్తే, మీరు కూడా మన గంప గోవర్ధన్తో కానీ లేకపోతే మన బాజిరెడ్డి గోవర్ధన్తో కానీ బీసీ నాయకులు ఎవరున్నా వాళ్ళతో మాట్లాడండి, మిగతా పార్టీల వాళ్ళతో మాట్లాడండి. అట్లాగే నల్గొండ అన్న సత్యం ఉన్నాడు, మీరు నల్గొండలో పోయి కూర్చోవాలి. నల్గొండ టౌన్లో ఆల్రెడీ బ్రహ్మాండంగా అక్కడ జేఏసీ ఏర్పడేసుకుని బ్రహ్మాండంగా జరుగుతుంది. మరి ఇద్దరు కూడా నల్గొండ యోధులు ఉన్నారు కాబట్టి సీనన్న మీరు కూడా కొంచెం నల్గొండ చూసుకుంటే, అట్లాగే కలకుర్తి అన్న మహబూబ్నగర్ కూడా చూసుకుంటే, అట్లా అంటే మనం ఒక్కొక్కరము ఒక ముఖ్యంగా ప్రజాప్రతినిధుల స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళము బాధ్యత తీసుకుంటే ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుందని చెప్పి తెలియజేస్తూ మరి ఖచ్చితంగా ఈ బంద్ను జయప్రదం చేద్దాం. మరి ఈ అవకాశం ఇచ్చినందుకు అన్నకు ధన్యవాదాలు.